లాస్ట్ 24 అవర్స్లో ఇండియాలో మీకు ఏం జరిగిందో తెలుసా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. భారతీయుల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం వాటి విలువ 2.4 ట్రిలియన్లని పేర్కొంది. ఇది పాకిస్తాన్ జీడీపీతో పోలిస్తే దాదాపు 6 రెట్లు ఎక్కువ ఉంది. అంతేకాకుండా అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా 2.4 ట్రిలియన్, ఇటలీ 2.3 ట్రిలియన్ జీడీపీకి దాదాపు సమానమని పేర్కొంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో యుఎస్ ఎంటర్ అయింది. ఇరాన్పై దాడి చేసిన ట్రంప్ ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెమోయిన్ హౌతీ ఇచ్చిన వార్నింగ్ని యుఎస్ లెక్క చేయలేదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన నెలకొంది. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా, ఇతర మిత్ర దేశాలు ప్రతిపక్షంగా యుద్ధంలోకి దిగుతాయా అనే చర్చ మొదలైంది. ఇదే జరిగితే థర్డ్ వరల్డ్ వార్ కన్ఫర్మ్ అయినట్లే. మిజోరాంలో ఆటో డ్రైవర్ గొప్ప మనసును చాటుకున్నారు. తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన 17 లక్షలు తిరిగిచ్చేశారు. మయన్మార్కు చెందిన ఓ వ్యాపారి మిజోరాం ఆటోలో ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగును అందులోనే మర్చిపోయాడు. అది గమనించిన ఆటో డ్రైవర్ తిరిగి వ్యాపారికి ఇచ్చాడు.